హాయ్ ఫ్రెండ్స్, సుహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 13/12/2025. ఈరోజు శనివారం. ఓన్లీ హుబ్లీ మార్కెట్ మాత్రమే ఉంటుంది. ఈరోజు కొత్త అయితే మాత్రం 2000 బస్తాలు వచ్చినాయి. ఏసీ అయితే మాత్రం దగ్గర దగ్గర 4000 బస్తాల వరకు అయితే రావడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం అన్న, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాపును చూసి బల్బు అనే సంథింగ్ ఏదంటారు కదా పెద్దోళ్ళు. క్లారిటీగా దాని గురించి మనకు తెలియదు. ఆడ కొత్త కాయలు ఈరోజు 2000 బస్తాలు వస్తే ఒక డబ్బీ 5 బస్తాలు కొన్ని లాట్లు, 30 బస్తాలు కొన్ని లాట్లు దగ్గర దగ్గర 71,333 రూపాయలు సంథింగ్ వేశారు. అది మనకు ఓవరాల్గా 30 బస్తాలు మాత్రమే వేశారన్న. అది కూడా నేను ఏంటన్నా అసలు ఆ విధంగా వేయడానికి గల కారణం ఏంటి అనేది నా ఎన్ని చెప్పుకునే ముందుగా మొన్న ఒక అన్న అన్నాడు లైక్ చేయడం అడగొద్దని. దయచేసి అయితే మిమ్మల్ని అడగదలుచుకోవట్లేదు. మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక్కసారి అడుగుతా అంతే, ఎక్కువసార్లు అడగను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అన్న. చాలామందికి యూజ్ అవుతుంది. ఇంకా మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా చెప్పినందుకు కూడా అన్న, నేను అడగడం కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ అడుగుతుంటే చాలా వరకు లైక్ చేస్తున్నారు కదా ఉద్దేశంతో. అంతకుముందు 200 మంది కూడా లైక్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు దగ్గర దగ్గర 6 నుంచి 700 మంది లైక్ చేస్తున్నారు. అంటే ఒక 1000 మంది లైక్ చేస్తే చాలా వరకు ఛానల్ గ్రోత్ వస్తుందనే ఉద్దేశంతో అడిగా, అంతకుమించి ఏం లేదు. నాకు లైక్ కొట్టడం వల్ల విపరీతమైన డబ్బులు రావు, లైక్ తక్కువ కొట్టినా నాకు డబ్బులు ఏమి విపరీతంగా రావు. అది ఇంకా విషయానికి వస్తే అన్న, అది దేనికన్నా మీరు ఆ రేటు కొంటా ఉన్నారు కదా, అసలు మార్కెట్ పరిస్థితి ఏమవుతుందన్నా అని అడిగితే, నేను అయ్యి ఓన్లీ భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్కు ఇత్తనాలకు సంబంధించింది మాత్రమే, దానికి మాత్రమే తీసుకుంటారు. ఆ విధంగా కడ్డీ కానీ డబ్బి కానీ దయచేసి మీరు దాన్ని చూసుకొని విపరీతంగా మార్కెట్ అన్న. ఏసీ చూసుకుంటే మాత్రం 30,000 నుంచి 40,000 లోపు మాత్రమే ఉంది. అది మీరు గమనించండి. నేను అడిగేవాళ్ళని అసలు ఏంటన్నా అంటే, ఏ రేంజ్లో 50 నుంచి 60,000 వరకు ఉంటుందా అని అడిగా నేను. బై మిస్టేక్ అంటే డైలీ మార్కెట్ చూస్తే అది ఏముండదన్న, అవి సూపర్ డీలక్స్, ఇంకా ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఎట్లుంటాయంటే, ఇంకా ఇత్తనానికి పనికి వస్తుందంటేనే ఆ రేటు కొంటారంట. అవి ఓన్లీ ఇత్తనానికి సంబంధించిందంట. కారానికి సంబంధించిన వెరైటీ, మసాలాకు సంబంధించిన వెరైటీ కానే కాదన్నాడు. అది కొంచెం గుర్తుపెట్టుకోండి అన్న. దయచేసి మార్కెట్కి వెళ్తే మాత్రం ధైర్యంగా డీలక్స్, సూపర్ డీలక్స్ అయితే అమ్ముకొని వచ్చేయండి. మాకు ధైర్యం ఉందంటే మళ్ళీ ఏసీలో పెట్టుకొని, లేదంటే కనుక అమ్ముకోకుండా రండి. నేను ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఫస్ట్లో చెప్తే కొంచెం చాలామంది చూస్తారనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. దయచేసి మీరు ఇంకా మార్కెట్ పెరుగుతుందిలే అని చాలా ఊపుతోటి ఉంటారు చాలామంది. 2043 చూసుకుంటే ఈరోజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ నుంచి వద్దాం. 2000 బస్తాలు కొత్త వేస్తే ఈరోజు మనకు ఒక 5 బస్తాలు కొన్ని 71,330 బస్తాలు, ఆ విధంగా 70,000 వచ్చేసరికి ఒక 15 బస్తాలు దగ్గర దగ్గర ఈరోజైతే మాత్రం చాలా వరకు వేశారు. కడ్డీ చూసుకుంటే మనకు 55,780 రూపాయలు వేశారు. అంటే మనకు డబ్బి కూడా దగ్గర దగ్గర 50,000 కానించి 40,000 కానించి కొత్త దగ్గర దగ్గర 71,000 వరకు కూడా ఈరోజు వేశారు. 71,333 రూపాయల వరకు వేశారు. అది ఓవరాల్గా డబ్బి పరిస్థితి. కడ్డీ చూసుకుంటే మనకు కడ్డీ కూడా 20,000 కానించి దగ్గర దగ్గర 55,786 రూపాయల వరకు వేశారు. అవి ఇత్తనాలకు సంబంధించిందే హైయెస్ట్ రేట్ వేసినాయి. మనకు 40,000 అనుకోండి అన్న, అంతే అనుకోండి. ఎక్కువ ఊహించుకోవద్దు. దయచేసి మీరు మిమ్మల్ని మీ ఆలోచనలోంచి, మార్పులోంచి బయటికి రండి. మార్కెట్ ఎవ్వరికి తెలియదన్నా, గుర్తుపెట్టుకోండి. పెరిగిద్దా తగ్గిద్దా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. డొమెస్టిక్ డిమాండ్ ఉన్నంత వరకు డిమాండ్ అయితే ఉండకపోవచ్చు. ఎక్స్పోర్ట్ అనేది విపరీతంగా వస్తే మాత్రం ప్రతి మార్కెట్ ర్యాకెట్ లాగా దూసుకుపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి మార్కెట్ పెరిగిద్దా, 2043 అవకాశం ఉందా, ఇవన్నీ దయచేసి అన్న అడగొద్దు. ఎందుకంటే అవి ఎవరికి తెలియదన్నా. ఇంకా అదే 2043 చూసుకుంటే కొత్త అయితే మాత్రం ఒక 25,000 వరకు వేస్తూ ఉన్నారు. ఇంకో విషయం అన్న, 5531 అయితే మాత్రం డిమాండ్ అయితే మాత్రం ఈరోజు 18,000 వరకు కూడా వేశారంట. 10,000 కానించి 18,000 వరకు కొత్త. అది ఓవరాల్గా పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉందన్న. అన్నీ అయితే నేనైతే మీకు 2043 10,000 కానించి 25,000 వరకు క్వాలిటీ వైజ్, మనకు 5531 10,000 కానించి 18,000 వరకు క్వాలిటీ వైజ్ చేస్తూ ఉన్నారన్న. మీకు ఎవరికైనా ఇంకా ఏసీ కాల గురించి చెప్తా. మీకు ఎవరికైనా విఎన్ఆర్ 314 కావాలన్నా, డినోవో 514 కావాలన్నా, సఫల్ 154 కావాలన్నా, ఇంకా సాహో టమోటా కావాలన్నా, మీకు పిహెచ్ఎస్ 448 కావాలన్నా, సాహితి కావాలన్నా, ఛాంపియన్ కావాలన్నా, రవి సీడ్స్ వాళ్ళది ఛాలెంజర్ కావాలన్నా, ఇంకా మీకు ఎటువంటి సలార్ కావాలన్నా, ప్రతిదీ పచ్చిమిరపలు కానీ టమోటా కానీ ఎటువంటి నార్లైనా మన దగ్గర దొరుకుతాయన్నా. మన నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలామందికి మళ్ళీ చెప్తా ఉన్నా. 9160460491 అన్న మన నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి, మీకు ఎక్కడికైనా పంపిస్తాం. ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికన్నా 2043 చూసుకుంటే 10,000 కానించి 19,000 టాపు
ఏసీ కాయలు చెప్తా ఉన్నానా, మీరు అది కొంచెం గమనించండి. 10,000 కానించి 19,000 వరకు క్వాలిటీ బాగుంటే ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉందన్న. మీరు దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోండి. ఎక్కువ శాతం మాకు మార్కెట్ వస్తుంది అనుకుంటే ఉంచుకోండి, రాదనుకుంటే అమ్మేసుకోండి. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. అదే 5531 విషయానికి వచ్చేసరికి మనకు 8,000 కానించి 15,000 టాప్ అన్న. 15,000 లోపలే చెప్తా ఉన్నారు చాలా వరకు. నేను టాప్ అని చెప్తా ఉన్నా, మీరు అది కొంచెం మనసులో పెట్టుకోండి. ఇంకా మనకు డబ్బీ చూసుకుంటే అన్న 20,000 కానించి 35,000 వరకే టాప్ అని చెప్తా ఉన్నారు. అది కొంచెం మనసులో పెట్టుకోండి. ఏసీలు ఏంటి 70 వేసారంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా. అదే కడ్డీ చూసుకుంటే 20,000 కానించి 30,000 వరకు లోపే అని చెప్తా ఉన్నారు. అది మార్కెట్ పరిస్థితి ఓవరాల్గా. అక్కడ హుబ్లీ పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు నా దగ్గర కావాల్సిన నార్లు అయితే మాత్రం ఎక్కడికైనా తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఏపీ ఎక్కడికైనా మన నర్సరీలో నుంచి, మన గిద్దలూరు కార్గో ఆఫీస్ నుంచి మీకు ఎక్కడికైనా మనం డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఖచ్చితంగా మన ఛానల్ అనేది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.